ఓకే, మరి మీరు చూశారు కదా, రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగట్లేదు, నగిరిలో డెవలప్మెంట్ జరగట్లేదని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నుంచి లోకల్గా నా మీద కంటెస్ట్ చేసే కరోనా ఫేస్ వరకు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో చేయలేనివి ఈ 4.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నగిరిలో రోజమ్మ చేసిందని ఏ రోజైనా ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈరోజు ప్రతి పేపరు, ప్రతి టీవీ ఛానల్లో ఎవ్రీ డే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది, ఏం వెల్ఫేర్ జరుగుతుందని చూస్తే వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. కళ్ళుండి కళ్ళు కనిపించని వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఎందుకంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలే ఈరోజు ఒప్పుకున్నాయి, మాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే దమ్ము లేదు, ధైర్యం లేదు, క్యాండిడేట్లు కూడా 175 ప్లేస్లో లేరని. సింగిల్గా పెట్టుకోవడానికి లేదు, వీళ్ళు గుంపులుగా కలిసి వచ్చినా కూడా సీట్లు పెట్టుకోవడానికి 175 మంది దొరక్క గోతికాడ గుంట నక్కలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరినైనా మార్చితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గొడవలు పడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ లేదని ఎవరైనా అలిగితే వాళ్ళని నయానో భయానో మరి ఏదో విధంగా డబ్బిచ్చో లేదా ఏదో ఒకటి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్ళి పదవులు ఇచ్చుకోవడమే తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీకి జెండా మోసినోడో లేదా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వండి అని అడిగేవాడో ఎవ్వడూ లేడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్, కొత్త లీడర్తో కొత్త కృష్ణుడితో వస్తున్న కాంగ్రెస్ అయినా వీళ్ళెవ్వరికీ కూడా జగన్ గారిని ఎదుర్కొనే దమ్ము లేదు, క్యాండిడేట్లు పెట్టే ధైర్యము లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమమే తప్ప ఈరోజు మేము సవాల్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా, ఏ వీధిలో అయినా కూడా, ఏ పంచాయతీలో అయినా రండి, మీరు 14 సంవత్సరాలు ఏం చేశారు, ఏం చెప్పారు, మేము ఏం చెప్పాం, ఈ 4.5 సంవత్సరంలో ఏం చేశామో ప్రూవ్ చేస్తాం. సో మీరు ఈ రోజుకి కూడా 14 సంవత్సరాలు నేను చెప్పాను 3 మేనిఫెస్టోలు, ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ నేను చేశాను, నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం నీకు లేదు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, వయసు అయిపోయింది, ఈసారి చేస్తాను, బాగా చేస్తాను అంటున్నావే తప్ప నీకు ఇచ్చినప్పుడు రాష్ట్రాన్ని ముంచేసి నీకు పార్టీలోకి ఆహ్వానించిన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన్ని పైకి పంపించావు, రాష్ట్రాన్ని ముక్కలు చేసావు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంకేం చేయాలనుకుంటున్నావు ఈ రాష్ట్రాన్ని అని ప్రజలు చంద్రబాబు నాయుడిని అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి మనసున్న నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే ఈ 4.5 సంవత్సరాల్లో ప్రతి పేద కుటుంబం కూడా సంతోషంగా ఉంది, తన బిడ్డలకి చక్కటి చదువుని, తన కుటుంబానికి చక్కటి ఆరోగ్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో క్వాలిటీగా అందించగలుగుతుంది, అలాగే గౌరవంగా సొంత ఇంట్లో ఈరోజు తన కాపురం చేసుకుంటుంది అంటే అది ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా జగనన్న ఆశీర్వదిస్తున్నాడు కాబట్టే జరిగింది అనేది ఇక్కడున్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అన్న విషయాన్ని ఈరోజు ప్రజలు గట్టిగా పలుకుతున్నారు, ప్రతిపక్షాలు కూడా తెలుసుకున్నాయి. మేడం, కడపలో చూడొచ్చు, వైఎస్ కుటుంబంలో మధ్య చీలికలు పెట్టి వాళ్ళ కుటుంబం నుంచి పోటీ చేసే దుష్ట పన్నాగం పండుతున్నారు చంద్రబాబు నాయుడు. ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడికి కుటుంబాలని చీల్చటం, అవసరానికి కరేపాకులాగా వాడుకోవటం ఎన్టీఆర్ కుటుంబంతో స్టార్ట్ చేశాడు, ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబం వరకు వచ్చింది. దానికి అవకాశం ఇచ్చిన షర్మిలమ్మది తప్పు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పేరుంది, మాట ఇస్తే మడమ తిప్పరు, తమని నమ్ముకున్న ప్రజల కోసం, తమని నమ్ముకున్న మనుషుల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి కోసం నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ గారు నిరూపించుకున్నారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరూపించుకున్నారు. కానీ షర్మిలమ్మ ఈరోజు వైఎస్ఆర్ గారి ఆత్మ క్షోభించే విధంగా, వైఎస్ఆర్ గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టించిన కాంగ్రెస్లో చేరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంది అంటే ఆమె మీద క్రెడిబిలిటీ లేకుండా పోయింది, ఆమె మీద జనాలు అసహించుకునే పరిస్థితి వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇదే నోటితో తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినప్పుడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ గురించి, ఏం మాట్లాడింది చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఈరోజు ఏం మాట్లాడుతుంది అనేది అందరూ చూస్తున్నారు. నేను తెలంగాణలో పుట్టాను, పెరిగాను, పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే పార్టీ పెట్టాను, ఈ ప్రజల కోసమే ప్రాణాలు అర్పిస్తానన్న వ్యక్తి ఈరోజు ఆ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి ఆంధ్రాలో కొత్త అవతారం, కండువేమో కాంగ్రెస్ది, స్పీచ్ ఏమో తెలుగుదేశం పార్టీది, ఇది అందరూ గమనిస్తున్నారు.